సద్గురు జ్యోతిషాలయం నుండి 2026 మే నెలలో వార ఫలాలు 8వ తారీఖు నుండి మొదలు పెడితే 14 మే వరకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయి అనంటే, వేసవి ఎక్కువగా ఉంది. అగ్ని నక్షత్రం కూడా 4వ తారీఖు నుంచి స్టార్ట్ అయింది. ఎండ తాపడం చాలా తీవ్రంగా ఎలా ఉంది, ఎందుకంటే సూర్యుడు ఇంటికి కుజుడు వచ్చి స్థిరపడుతున్నాడు. మే 10వ తేదీ నుంచి కుజుడు మేషరాశిలో వచ్చి స్థిరపడతాడు. అలా స్థిరపడిన తర్వాత ఎండ చాలా తీవ్రంగా అవుతుంది. కత్తరి ఎండ ప్రారంభం అవుతుంది. కేతు భగవానుడు సింహరాశిలో ఉన్న కాలం అంటారు. ఈ గ్రహ సంయోగం 12 స్థానంలో ఉంది. ఈ సమయంలో చంద్రుడు అనురాధ నక్షత్రంలో తన ప్రయాణాన్ని ప్రారంభించి ధనిష్ట నక్షత్రంలో ముగిస్తాడు ఈ నెలంతా కూడా. జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 9వ రాశి అయినటువంటి ధనుసు రాశి మిత్రులారా, ఈ వారం మే 8 నుండి మే 14, 2026 వరకు వార ఫలాలు ఎలా ఉన్నాయి అంటే, డైరెక్షన్, డిసిప్లిన్, డెస్టినీ ఈ మూడు కలిసి మీ మార్గాన్ని నిర్ణయించబోతున్నాయి. గురువు మీ అధిపతి శుభ ప్రభావం ఇస్తున్నాడు. శని అర్ధాష్టమ శనిగా కొంత కర్మ పరీక్షలు చేస్తున్నాడు. కుజుడు మీ యొక్క ఎనర్జీని పెంచుతున్నాడు. ఎఫర్ట్ ప్లస్ బ్లెస్సింగ్స్ సక్సెస్ గా ఉంటారు మీరు. వ్యాపారం, ఉద్యోగం ఈ యొక్క దిశలో ప్రోగ్రెస్ కనబడుతుంది. కొత్త రెస్పాన్సిబిలిటీస్, రోల్స్ వస్తాయి ఉద్యోగంలో. ఎక్స్పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్ కొంచెం నత్తనడకగా ఉంటుంది. మీ గ్రోత్ ఖాయం, కానీ డిసిప్లిన్ అవసరం. ఆర్థిక స్థితిలో ఇన్కమ్ పెరుగుతుంది. కొత్త ఎర్నింగ్ సోర్స్ కనబడతాయి. కానీ అన్నెసెసరీ రిస్క్ మనీ కూడా పోతూ ఉంటుంది అని చెప్పచ్చు. కుటుంబంలో సపోర్ట్ ఉంటుంది. ఒక శుభవార్త వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఎల్డర్స్ యొక్క బ్లెస్సింగ్ చాలా ముఖ్యం చెప్పచ్చు. రాజకీయ రంగంలో ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. కానీ ప్రజాక్షేత్రంలో వెళ్ళేటప్పుడు ఓవర్ కాన్ఫిడెన్స్ గా ఉండకండి. వ్యవసాయానికి మంచి ఫలితాలు. లాంగ్ టర్మ్ ప్లానింగ్ చాలా కలిసి వస్తుందని చెప్పచ్చు. కోర్టు కేసులు కాస్త మిశ్రమంగా ఉన్న లీగల్ మ్యాటర్స్ లో క్లారిటీ వస్తుంది ఎండ్ ఆఫ్ ద వీక్ లో. ఇక షేర్ మార్కెట్ మీడియం గైన్స్, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ గుడ్. విద్యార్థులు ఫోకస్ స్ట్రాంగ్ అవుతుంది. హయ్యర్ స్టడీస్ కి మంచి టైం. సక్సెస్ బాగా వస్తుంది చెప్పచ్చు. ఇంకా ఆరోగ్యపరంగా ఓవరాల్ గుడ్ అండి. కానీ ట్రావెల్ వల్ల టెండెన్స్ రావచ్చు. ఈ వారం మీరు చేయవలసినటువంటి పరిహారం, గురు పూజ చేయండి, గురువులకు ప్రార్థన చేయండి, శని భగవాన్ని ప్రార్థన చేయండి, పసుపు వస్త్రం దానం చేయండి, శనగలు కందులు దానం చేయండి, ఓం గురవే నమః అని జపించండి. ఇది చేస్తే లక్ అండ్ గ్రోత్ పెరుగుతుంది. ధనుసు రాశి మిత్రులారా, సరైన దిశలో వేసిన అడుగు మీ జీవితాన్ని మారుస్తుంది. కాన్సన్ట్రేట్ గా చేయండి. మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటే మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుని సంప్రదించండి. లేదా గురుగారు మీ ద్వారానే మేము జాతకం తెలుసుకోవాలనుకుంటున్నామనంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ మా యొక్క డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నంబర్కి వాట్సాప్ చేయండి, కాల్ చేయండి. మీ అపాయింట్మెంట్ ఫిక్స్ చేసుకోండి. విజయోస్తు. జ్యోతిష్ శాస్త్రం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని కులదేవాన్ని నమ్మండి. విజయోస్తు. చంద్రమౌళి వెంకటేష్ శర్మ. శ్రీ నమః. సద్గురు జ్యోతిషాలయం నుండి ఒక అద్భుతమైనటువంటి ఒక సబ్జెక్ట్ తో మీకు ముందుకు వచ్చాము. రానున్న జూన్ 2వ తారీఖున గురు పెయర్చి అంటారు, అంటే గురు అతిసారం. గురు ఎప్పుడైతే స్థానం మారుతాడో వాళ్ళ జీవితాలే మారుతాయి అంటారు. అలాంటి అద్భుతమైనటువంటి ఒక మహా అద్భుతం 2026 జూన్ 2వ తారీఖున గురువు మిథున రాశి నుంచి కర్కాటక రాశికి రాబోతున్నారు. ఈ రోజుని పండుగలాగా జరుపుకోవాల్సినటువంటి ఒక సమయం. అందరూ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఫలితాలు కలిగే ఒక అద్భుతమైనటువంటి నిజం అన్నమాట ఈ యొక్క అతిసారం. కారణం ఏమంటే, ఈ సంవత్సరం గురువే కర్కాటక రాశిని శాసించేవారుగాను ఉచ్చ స్థితిని పొందుతున్నారు కర్కాటక రాశిలో. సరే, ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? సాధారణంగానే గురువు వచ్చాడంటే, గురుబలం వచ్చిందంటే మంచి జరుగుతుందని ఒక పేరుంది. ఇక ప్రత్యేకించి ఉచ్చ స్థితి పొందినటువంటి గురువు ఏం చేస్తాడు? అందులో గురు భగవానికి చాలా ఇష్టమైనటువంటి ఇల్లు కర్కాటక రాశి. అందుకే గురు చంద్ర యోగం, చంద్రుని యొక్క ఇల్లు.
గురుచంద్ర యోగం ఏర్పడబోతుంది. ఈ సంవత్సరంలో ఎన్నో యోగాలు రావడానికి సిద్ధంగా ఉన్నాయి. గెట్ రెడీ. ప్రతి రాశిలోనూ గురు భగవానుడు ఆయన చక్రం తిప్పబోతున్నాడు. గెట్ రెడీ. రాశి ప్రకారం ఎవరు పాప ఫలితాల నుంచి బయటపడబోతున్నారు, ఎవరు యోగాన్ని పొందబోతున్నారంటే, వివాహం కాని వారికి వివాహం, పిల్లలు లేని వారికి పిల్లలు. గురు పేర్చండి మన ఇంట్లో జరిగే ఒక పెద్ద శుభకార్యం లాంటిది అనమాట. 12 రాసుల వారంతా ఈ గురు పేర్చలో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి సమయం. గురు పేర్చి అనేది గురు అతిసారం స్థానం మారే యొక్క అద్భుతమైనటువంటిది. 12 రాసుల వారంతా కూడా ఈ జ్యోతిష్ శాస్త్రంలో గురుబలం ఎప్పుడు వస్తుందయ్యా, మా అమ్మాయికి పెళ్లి చేయాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, మా కుటుంబంలో సంతాన యోగం కావాలి, గురుబలం ఎప్పుడు వస్తుందండి, వ్యాపార ఉద్యోగం బాగుండాలి అని అడుగుతూ ఉంటారు ప్రతి ఒక్కళ్ళు కూడా. జ్యోతిష్ శాస్త్రంని వచ్చేసింది ఆ సమయం. అదే ప్రశ్న అందరికి ఎప్పుడు వస్తుంది ప్రశ్న ఉంది. గురు కటాక్షం ఉంటేనే పెళ్లి, సంతానం, ఇంట్లో జరిగే అన్ని శుభ కార్యక్రమాలు జరుగుతాయి. గురు భగవానుడు ఏం చేస్తారంటే ప్రతి సంవత్సరం ఒక రాశిలో ఒక సంవత్సరాన్ని గడుపుతాడు. ఒక్క సంవత్సర కాలం గడుపుతాడు ఒక్కొక్క రాశిలోనూ. గురు భగవానుడు ఈ సంవత్సరం మిథున రాశి నుండి కర్కాటక రాశికి జూన్ 2వ తారీఖున వచ్చి ఒక సంవత్సర కాలం అక్కడే ఉండి ఉచ్చ స్థితిని పొందుతాడు. ఎప్పుడు 3 దివ్య దృష్టిలు ఉంటాయి. ఎప్పుడు కూడా గురువుకి 3 దివ్య దృష్టిలు ఉంటాయి. గురు విషయానికి వస్తే ప్రత్యేకంగా చెప్పాలంటే మకర యాళి, కర్కాటక యాళి అని అంటారు. ఈ మకర యాళి అంటే వేదాలను దాచిపెట్టినటువంటి స్థలం అని కూడా అర్థం. హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఏం చేశాడంటే వేదాలను తీసుకెళ్లి భూమిని కూడా తీసుకెళ్లి భూమాతను దాచిపెట్టేశాడు. పురాణంలో చెప్పబడుతుంది మకరయాళిలో. ఆ వేదాలను దాచిన స్థలాన్ని మకరయాళి అని, వేదాలను వెలుగులోకి తీసుకొచ్చినటువంటి దాన్ని కర్కాటక యాళి అంటారు. అదే కర్కాటక రాశి. అందులోనే గురు భగవానుడు ఇప్పుడు రాబోతున్నాడు. అంటే ఏదైతే నష్టం ఉందో దాన్ని బయటికి తీసుకొచ్చేది ఎవరైనా ఉన్నారంటే అది కర్కాటక రాశి. ఆ కర్కాటక రాశిలోనే గురు భగవానుడు రాబోతున్నాడు. అలాంటి కర్కాటక రాశి గురువు ఉచ్చస్థితి పొందినప్పుడు ఏమవుతుందంటే, జ్యోతిష్ శాస్త్రంలో ఉచ్చస్థితి పొందడం కూడా ఇదే మొదటిసారి కర్కాటకంలో. అది చంద్రుని ఇల్లు. దాన్ని గురు చంద్ర యోగం కూడా అంటారు. దీంట్లో 5వ దృష్టి వృశ్చిక రాశిని చూస్తున్నాడు. ఇక్కడ చెప్తున్నాను మళ్ళీ, నా హృదయంలో ఎడమ వైపు ఉన్నటువంటి వృశ్చిక రాశి మిత్రులారా, దిస్ ఈస్ ఫార్ యూ. 5లో గురువు వచ్చాడంటే ఇంకా యోగమే. యోగం అంటే యోగమే. ఇదేంది గురుగారు మీరేమో వృశ్చిక రాశికి చాలా బాగుంది అంటారు, మరి మాకేం కనబడట్లేదు. ప్రయత్నం చేయండి. జూన్ 2 తర్వాత చూడండి, పట్టిందల్లా బంగారం. జాక్పాట్ జాక్పాట్. ఈ ప్రపంచంలో ఎవరన్నా వృశ్చిక రాశి వాళ్ళు ఉన్నారంటే వాళ్ళు నా దగ్గర జాతకం తెప్పించుకోవాలి. అంత యోగం జరగబోతుంది. 5లో గురువు మీ జీవితంలో ఒకే ఒక్కసారి వస్తున్నాడు. ఇక్కడ ఆయనకు 3 చూపులు ఉన్నాయి. 5, 7, 9. 5వది యోగ దృష్టి, 7వది కళత్ర దృష్టి, 9వది భాగ్య దృష్టి అంటారు. ఇప్పుడు గురువు 5వ స్థానంలో వృశ్చిక రాశిని చూడగా అది కుజుని రాశి కాబట్టి కుజునిపై గురువు దృష్టి పడినప్పుడు దానికి గురుమంగళ యోగం. వృశ్చిక రాశికి ఏమొస్తుంది? గురుమంగళ యోగం అనే ఒక యోగం కూడా రాబోతుంది. ఓకే. ఈ సంవత్సరం ఆశ్వీజ మాసంలో కుజుడు కర్కాటకంలో నీచ స్థితిని పొందుతున్నాడు. కుజుడు నీచ స్థితిని పొందినప్పుడు ఉచ్చ స్థితిలో ఉన్న గురువు అక్కడే ఉంటాడు కాబట్టి ఇద్దరి కలయిక వల్ల నీచ భంగ రాజ యోగం అవుతుంది. ఇది ఈ సంవత్సరంలోనే జరుగుతుంది.